ఫస్ట్ టైం నా లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే. సో నేను ఈ వీడియోలో చేస్తున్నదైతే వైట్ పాస్తా అండి. మనం జనరల్గా బయట రెస్టారెంట్స్లో బాగా ఇష్టంగా తింటుంటారు పిల్లలు కానీ మనం కానీ. సో అది ఇంట్లోనే మనం హెల్తీగా అంటే కొంచెంలో కొంచెం బెటర్గా చేసుకోవడానికి అండి ఇది. సో ఏం చేయాలండి, ఫస్ట్ ప్యాన్లో మనం కొద్దిగా బటర్ వేసుకొని లైట్గా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాబేజ్, టొమాటో, ఆనియన్, స్వీట్ కార్న్ ఇవి తీసుకున్నానండి. మనం ఇంకా కూడా వేసుకోవచ్చు, మనం లైక్ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నా దగ్గర ఉన్నవైతే ఇవి కాబట్టి నేను వేసాను. క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ ఇవన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ లైట్గా మనం బటర్లో వేయించాలండి, నూనెలో కానీ నెయ్యిలో కానీ కాదు. లైట్గా బటర్లో సాట్ చేశాక అవి కొంచెం మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయి, చాలా ఈజీగానే మగ్గుతాయండి. మనం మరీ అంత టేస్ట్ మరీ ఎక్కువ మగ్గినా కూడా అంత టేస్ట్ బాగుండదు పాస్తాకి కాబట్టి. సో లైట్గా మగ్గించుకోండి మూత పెట్టుకొని. సో మూత పెట్టాక మగ్గిపోతాయి, ఒక 2-3 మినిట్స్ అంత పెట్టుకుంటే చాలు. అది మీకు మూత తీయగానే మీకు కనిపిస్తుంది కార్న్ కూడా కొంచెం ఇలా ఉబ్బినట్టు అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే అది మగ్గిపోయింది అని అర్థం అనమాట. సో అది ఒక్కసారి ఇలా సాట్ చేసేసుకొని దాంట్లో కొన్ని సాసెస్ వేసుకోవాలండి. మనకి ఈజీగా దొరుకుతాయి అవి ఎక్కడన్నా కానీ. పిజ్జా పాస్తా సాస్ అంటే ఇది పిజ్జా కానీ పాస్తాకి కానీ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. అది ఒక స్పూన్ వేసుకోవాలి. అండ్ మేయోనీస్ కూడా ఉంటుందండి. మేయోనీస్ అయితే నేను ఇందులో అయితే వెజ్ మేయోనీస్ వాడాను. సో మేయోనీస్ వేసుకోండి. మనకు వైట్ పాస్తా అంటే వైట్ సాస్ పాస్తా వేరు, వైట్ పాస్తా వేరు. నేను అంటే వైట్ సాస్ అంటే మనం జనరల్గా మిల్క్, క్రీమ్ ఇవన్నీ వేస్తాను, మైదా. కానీ ఇందులో అయితే అవేం అవసరం ఉండదు. జస్ట్ సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవడానికండి ఈజీగా. సో మేయోనీస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి, అందులో బాగా కలుపుకోవాలి. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమైపోతుంది దీని కన్సిస్టెన్సీ. మీరు ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఎక్కువ మేయోనీస్ వేసుకున్నా కానీ కొంచెం చప్పగా టేస్ట్ పెద్దగా లేనట్టుగా అనిపిస్తుంది. సో మీరు ఎక్కువ వేసుకోకండి, ఓకేనా. నేను ఒకసారి వీడియోలో చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇలాగా మీరు మేయోనీస్ వేసుకొని దాన్ని అలా ఒక 2 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టి కొంచెం అవనియండి. దాని తర్వాత అందులోకి ఉడకపెట్టుకున్న పాస్తా వేసుకోవడమే అండి. పాస్తా బాయిల్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. సో మీరు పాస్తా బాయిల్ చేసుకోవడం ఏం లేదండి, సింపుల్గా వాటర్లో పాస్తా వేసేసుకొని అందులో బాయిల్ చేసేసుకోవడమే. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పడుతుందండి కొంచెం మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వడానికి. సో అందులో పాస్తా వేసేసుకొని బాయిల్ చేసి, బాయిల్ అయ్యాక తీసి కోల్డ్ వాటర్ తిప్పేసేయండి, రన్నింగ్ వాటర్. అప్పుడు ఇంకా మెత్తగా అయిపోకుండా ఉంటుంది. సో బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. అంతే అండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ఇలా అయిపోయిందండి. మీరు ఇంకా ఇందులో యాడ్ చేసుకోవాలి అనుకుంటే నేను పెప్పర్ పౌడర్ కూడా వేసాను. సో మీరు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. బాబా.